నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ లా సిలబస్లోని అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటైన కాంట్రాక్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్య ఒప్పందం గురించి ఈరోజు మనం సమగ్రంగా విశ్లేషిద్దాం. లా చదివే విద్యార్థులకు, అలాగే వ్యాపార రంగంలో అడుగుపెట్టాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 విషయాలపై ఫోకస్ చేద్దాం. అసలు భాగస్వామ్యానికి ఉండాల్సిన బేసిక్ ఆవశ్యకతలు ఏంటి? చట్టం దృష్టిలో అత్యంత కీలకమైన మ్యూచువల్ ఏజెన్సీ టెస్ట్ అంటే ఏంటి? అలాగే ఇతర వ్యాపార సంఘాలతో దీనికున్న తేడాలు, పార్ట్నర్స్కి ఉండే అధికారాలు, మూడవ పక్షాలతో వారి సంబంధాలు, చివరగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వచ్చే చిక్కులేంటి? ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా పునాది నుంచి మొదలుపెడదాం. అసలు చట్టం దృష్టిలో ఒక సంబంధాన్ని భాగస్వామ్యం లేదా పార్ట్నర్షిప్ అని ఎప్పుడు అంటాం? దీనికి కావాల్సిన ఆ బేసిక్ బ్లూప్రింట్ ఏంటో చూద్దాం. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లోని సెక్షన్ 4 దీనికొక అద్భుతమైన, చాలా స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది. అదేంటంటే, అందరూ కలిసిగాని లేదా అందరి తరపున ఎవరైనా ఒకరుగాని నిర్వహించే వ్యాపార లాభాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య ఉండే సంబంధమే భాగస్వామ్యం. ఇక్కడొక విషయం బాగా గమనించాలి. పార్ట్నర్షిప్ అంటే కేవలం డబ్బులు పెట్టుబడిగా పెట్టడం కాదు. వ్యక్తుల మధ్య ఉండే ఒక బలమైన నమ్మకం, ఒక స్పష్టమైన ఒప్పందం. ముఖ్యంగా అందరి తరపున ఎవరైనా ఒకరు అనే మాట ఉంది చూశారు? అది చాలా పవర్ఫుల్ పాయింట్. దీని గురించి మనం ముందు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే చట్టబద్ధంగా ఒక పార్ట్నర్షిప్ ఏర్పడాలంటే ప్రధానంగా 5 ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా ఉండాలి. 1. కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలవాలి. 2. వారి మధ్య ఒక లీగల్ ఒప్పందం ఉండాలి. 3. ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ ఉండాలి. 4. అందులో వచ్చే లాభాలను పంచుకోవాలి. ఇక 5వది మరియు అత్యంత కీలకమైనది మ్యూచువల్ ఏజెన్సీ. గుర్తుపెట్టుకోండి, ఈ 5 ఏ ఒక్కటి మిస్ అయినా సరే చట్టం దాన్ని పార్ట్నర్షిప్గా అంగీకరించదు. ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఉంది. వ్యాపారం చేయడానికి కనీసం 2 ఉండాలని చెప్పుకున్నాం కదా, మరి మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు? 100 మందా? 1000 మందా? కాదు. చట్టం ప్రకారం ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్లో గరిష్టంగా 50 మంది మాత్రమే ఉండాలి. ఆ లిమిట్ దాటితే ఇక అది పార్ట్నర్షిప్ కిందకు రాదు. దాన్ని వేరే చట్టపరమైన నిర్మాణంగా, అంటే ఒక కంపెనీలాగా రిజిస్టర్ చేసుకోవాల్సుంటుంది. ఇప్పుడు మన విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన అంశంలోకి వద్దాం. అదేంటంటే, అసలు ఒక వ్యాపారం నిజంగా పార్ట్నర్షిప్పేనా కాదా అని ఎలా తేల్చాలి? దీనికి చట్టం ఉపయోగించే ఒక యాసిడ్ టెస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. చాలామందికి ఒక సాధారణమైన డౌట్ ఉంటుంది. 2 వ్యక్తులు కలిసి ఒక వ్యాపారం చేస్తూ అందులో వచ్చే లాభాలను పంచుకుంటున్నారు అనుకుందాం. అలా లాభాలు పంచుకున్నంత మాత్రాన వాళ్లు పార్ట్నర్స్ అయిపోయినట్లేనా? చట్టం దీన్ని అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి. దీనికి సమాధానం ఏంటంటే, కేవలం లాభాలు పంచుకోవడం మాత్రమే కాదు, అక్కడ మ్యూచువల్ ఏజెన్సీ ఉందా లేదా అనేది అసలైన పాయింట్. దీన్నే పరస్పర ప్రాతినిధ్యం అంటారు. ఇదొక పార్ట్నర్షిప్ ఫర్మ్కు అక్షరాల గుండెకాయ లాంటిది. అంటే ప్రతి భాగస్వామి ఇతరుల తరపున నిర్ణయాలు తీసుకునే ఏజెంట్గానూ ఉండాలి, అలాగే ఇతరులు తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించే ప్రిన్సిపల్గానూ ఉండాలి. ఈ డ్యూయల్ రోల్ ఉన్నప్పుడే అది నిజమైన పార్ట్నర్షిప్ అవుతుంది. లా స్టూడెంట్స్కి బాగా పరిచయమున్న అత్యంత ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ కాక్స్ వర్సెస్ హిక్మన్ కేస్, కాక్స్ వి హిక్మన్ కేస్ ఈ విషయాన్నే చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. లాభాలను పంచుకోవడమనేది పార్ట్నర్షిప్ ఉందనడానికి ఒక ప్రైమా ఫేసి, అంటే ఒక ప్రాథమిక సాక్ష్యం మాత్రమే. అది ఎప్పటికీ ఖచ్చితమైన లేదా కన్క్లూజివ్ ప్రూఫ్ కానే కాదు. అసలైన ప్రూఫ్ కేవలం మ్యూచువల్ ఏజెన్సీ మాత్రమేనని ఆ కేసులో కోర్టు కుండబద్దలు కొట్టింది. రైట్, ఇప్పటివరకు పార్ట్నర్షిప్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది కదా. అయితే ఇతర చట్టపరమైన లేదా వ్యాపార సంఘాలతో పోల్చినప్పుడు దీనికి ఉన్న ప్రత్యేకతలేంటి, ఆ బౌండరీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. హిందూ అవిభక్త కుటుంబం అంటే HUFని తీసుకుంటే, అది కుటుంబంలో ఒకరి పుట్టుక లేదా హోదా ద్వారా దానంతటా అదే ఫామ్ అయిపోతుంది. ఎవరూ కూర్చొని అగ్రిమెంట్ రాసుకోరు. కానీ పార్ట్నర్షిప్ అలా కాదు. వ్యక్తుల మధ్య ఒక స్పష్టమైన, ఉద్దేశ్యపూర్వకమైన కాంట్రాక్ట్ లేదా ఒప్పందం ఉంటేనే అది ఉద్భవిస్తుంది. ఒప్పందం లేనిదే పార్ట్నర్షిప్ పుట్టదు. అంతే.
పోనీ ఒక కంపెనీకి పార్ట్నర్షిప్కి మధ్య ఉన్న తేడా చూద్దామా? ఇది చాలా ఇంట్రెస్టింగ్. పార్ట్నర్షిప్లో సంస్థకు అంటూ సెపరేట్ లీగల్ ఐడెంటిటీ ఉండదు. అంతా భాగస్వాములే. వాళ్ల బాధ్యత అంటే లయబిలిటీ కూడా అన్లిమిటెడ్గా ఉంటుంది. నష్టమొస్తే సొంత ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి రావచ్చు. నిర్వహణ కూడా అందరూ కలిసే చేస్తారు. కాని ఒక కంపెనీలో అలా కాదు. దానికి చట్టపరంగా ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంటుంది, బాధ్యత లిమిటెడ్గా ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్ అంతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటారు. మరో ముఖ్యమైన కంపారిజన్ కో ఓనర్షిప్ అంటే సహయజమాన్యం. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక స్థలమో ఇల్లో కొన్నారనుకోండి, దాన్ని కో ఓనర్షిప్ అంటాం. వాళ్లు ఆ ఆస్తిని కలిసి పంచుకోవచ్చు, కానీ వాళ్ల మధ్య మ్యూచువల్ ఏజెన్సీ ఉండదు. వాళ్లు ఆ ఆస్తితో ఎలాంటి బిజినెస్ చేయటం లేదు. సో జస్ట్ ఒక ఆస్తిని కలిసి కొన్నంత మాత్రాన అది ఆటోమేటిక్గా పార్ట్నర్షిప్ అయిపోదు. అక్కడ ఖచ్చితంగా ఒక వ్యాపారం ఉండాలి, మ్యూచువల్ ఏజెన్సీ అనే ఇంజిన్ రన్ అవుతూ ఉండాలి. సరే, ఫామ్ ఏర్పాటయింది. ఇక రోజువారీ బిజినెస్లో ఈ పార్ట్నర్స్కి పవర్స్ ఎలా ఉంటాయి? బయటి వాళ్లతో అంటే థర్డ్ పార్టీస్తో వీళ్లు చట్టపరంగా ఎలా డీల్ చేస్తారు? ఆ పవర్ డైనమిక్స్ని ఇప్పుడు చూద్దాం. చట్టంలోని సెక్షన్ 19 ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. అదే ఇంప్లాయిడ్ అథారిటీ అంటే సూచిత అధికారం. దీని అర్థమేంటంటే సాధారణ వ్యాపార పనుల కోసం ప్రతి భాగస్వామికి సంస్థ తరపున నిర్ణయాలు తీసుకునే పవర్ ఉంటుంది. ఒక పార్ట్నర్ బయటికెళ్లి ఫామ్ పేరు మీద ఏదైనా డీల్ చేస్తే ఆ డీల్కి మిగతా పార్ట్నర్స్ అందరూ అలాగే మొత్తం సంస్థ కూడా కట్టుబడి ఉండాలి. ఇదే మ్యూచువల్ ఏజెన్సీ పవర్ అంటే. కానీ ఒక్కోసారి ఒక పార్ట్నర్కి అంత పవర్ ఇవ్వకూడదు అనుకోవచ్చు కదా. అందుకే సెక్షన్ 20 కింద ఒక ఆప్షన్ ఉంది. పార్ట్నర్స్ అందరూ ఒక అగ్రీమెంట్ ద్వారా ఎవరి అథారిటీనైనా లిమిట్ చేయొచ్చు. కాని ఇక్కడో పెద్ద ట్విస్ట్ ఉంది. లోపల పార్ట్స్ కట్ చేసుకుంటే ఆ విషయం బయటి వ్యక్తులకు తెలియాలి కదా. ఒకవేళ ఆ థర్డ్ పార్టీకి ఈ ఇంటర్నల్ లిమిటేషన్స్ గురించి ముందే తెలుసుంటే తప్ప వారు దానికి బైండ్ అవ్వరు. వాళ్ల దృష్టిలో అందరూ సమానమే అని చట్టం ప్రొటెక్ట్ చేస్తుంది. అధికారం ఉన్న చోట బాధ్యత కూడా ఖచ్చితంగా ఉండాలి. అందుకే సెక్షన్ 15 ఇంకో రూల్ పెట్టింది. అదేంటంటే సంస్థ పేరు మీద ఉన్న ఆస్తి భాగస్వాముల అందరికీ ఉమ్మడిగా చెందుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత అవసరాలకు వాడుకోకూడదు. కేవలం సంస్థ వ్యాపారం కోసం, అది కూడా పూర్తి సద్భావనతో అంటే అబ్సల్యూట్ గుడ్ ఫెయిత్తో మాత్రమే ఉపయోగించాలని చట్టం చాలా స్ట్రిక్ట్గా చెబుతోంది. ఇక మనం ఈ ఎక్స్ప్లెయినర్లోని ఆఖరి కానీ అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకున్నాం. అదేంటంటే రిజిస్ట్రేషన్. ఒక సంస్థకు చట్టపరమైన రక్షణ కవచం ఎలా దొరుకుతుంది? ఒకవేళ ఆ కవచం లేకపోతే ఏమవుతుంది? ప్రాక్టికల్గా జరిగే విషయాలు మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్ మొదలుపెట్టగానే వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటో తెలుసా? అసలు మన దేశంలో ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ని ప్రభుత్వ రికార్డుల్లో రిజిస్టర్ చేయడం తప్పనిసరా అని. ఇది చాలా కామన్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం ఫర్మ్ని రిజిస్టర్ చేయడమనేది చట్టబద్ధంగా ఖచ్చితంగా తప్పనిసరి కాదు. రిజిస్టర్ చేసుకోకపోయినా పోలీసులొచ్చి అరెస్ట్ చేయరు. ప్రభుత్వం ఎలాంటి డైరెక్ట్ ఫైన్లు లేదా జరిమానాలు కూడా విధించదు. వినడానికి చాలా బాగుంది కదా. జరిమానాలు లేవని సంతోషపడేలోపే అసలు కథ మొదలవుతోంది. చట్టం డైరెక్ట్గా ఫైన్ వెయ్యదు, కానీ సెక్షన్ 69 ద్వారా ఒక భారీ దెబ్బ కొడుతుంది. అవే చట్టపరమైన అశక్తతలు లేదా డిసెబిలిటీస్. ఫర్మ్ రిజిస్టర్ కాకపోతే వ్యాపారం ఎంత ఘోరంగా దెబ్బతింటుందో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. రిజిస్ట్రేషన్ అనే ఢాలో చేతిలో లేకపోతే ఫర్మ్ చట్టం ముందు పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. ఉదాహరణకు, మనం ఎవరికైనా సరుకు అమ్మామో, వాడు డబ్బులు ఎగ్గొట్టాడు అనుకుందాం. మనం వాడిమీద కోర్టులో కేసు వెయ్యలేము. పోని పార్ట్నర్స్లో ఒకరే మోసం చేశారనుకోండి, అప్పుడు కూడా మనం వాళ్లమీద దావా వెయ్యలేము. మన సొంత కాంట్రాక్ట్ హక్కులను సైతం అమలు చేసుకోలేము. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితో. ఈ ఫార్మాలిటీస్ ప్రాముఖ్యత ఏంటో శివరాజ్ రెడ్డి అండ్ బ్రదర్స్ వర్సెస్ రఘురాజ్ రెడ్డి కేసులో మనకు అద్భుతంగా అర్థమవుతుంది. ఆ కేసులో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ మీద కేవలం ఒక వ్యక్తి సంతకం చేయడమనేది ఆ వ్యక్తిని చట్టం ముందు ఒక అధికారిక భాగస్వామిగా ఎలా నిలబెట్టిందో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో పేపర్ వర్క్ అనేది ఎప్పుడూ లైట్ తీసుకోకూడదు. ఇక ముగింపుగా ఆలోచించడానికి ఒక చిన్న ప్రశ్న. సెక్షన్ 69 వల్ల మన సొంత డబ్బును, మన సొంత వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోలేని నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు జస్ట్ ఒక చిన్న ప్రాసెస్ని ఎగ్గొట్టి రిజిస్టర్ చేసుకోకుండా ఉండే ఆ స్వేచ్ఛ నిజంగా ఎంత పెద్ద చట్టపరమైన ప్రమాదానికి విలువైనదేనా?
ఖచ్చితంగా కాదు కదా. సో వ్యాపారంలో అడుగుపెట్టే ముందు ఎవరైనా సరే ఈ చట్టపరమైన వాస్తవాలను మైండ్లో ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ విశ్లేషణ ద్వారా కాంట్రాక్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్ పై ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.